శ్రీనివాస అర్చక స్వామి వారు ప్రతి ఒక్కరికి కూడా సంకల్పాన్ని చెప్పించడం జరుగుతున్నది. ఎవరైనా పొరపాటున అక్కడ సంకల్పం చేసుకోకుండా ఇక్కడికి వచ్చి కూర్చున్నట్లయితే మీ కుటుంబంలో ఎవరో ఒకరు అక్కడికి వెళ్ళి అర్చక స్వామి దగ్గర మీ యొక్క గోత్రనామాలు సంకల్పం చేసుకొని ఇక్కడికి వచ్చి కూర్చోవలసిందిగా తెలియజేస్తున్నా. భాగ్యం स्वामी पुष्करणे पदे रमयाय वेंकटेशाय मंगलम लक्ष्मी विग्रहे सर्वदारा वेंकटेशाय मंगलम చేస్తున్నాం. ఇప్పటి వరకు కూడా ఈ యొక్క యాగ మండపం నందు జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా మొదటిగా ఆచార్యులైనరు ఈ యొక్క యజ్ఞం నిర్విఘ్నంగా జరగడం కోసం విశ్వక్షేణారాధనతో ప్రారంభం చేయడం జరిగింది. వైకానస భగవత్ శాస్త్ర ప్రకారముగా తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారికి బ్రహ్మోత్సవం, పవిత్రోత్సవం, పుష్పయాగం మొదలైనటువంటి విశేషమైనటువంటి కార్యక్రమాలు ఎటువంటివి నిర్వహించినా మొదటగా వైకానస భగవత్ శాస్త్ర ప్రకారముగా విశ్వక్షేణ ఆరాధన చేసి ఆ తర్వాత మిగతా కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. అందరికీ తెలిసినటువంటి విషయం, ఏదైనా ఒక శుభ కార్యక్రమం చేసేటువంటి ప్రారంభంలో గణపతి ఆరాధన చేయడం అందరికీ తెలుసు. అయితే ఇక్కడ విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఎటువంటి కార్యక్రమాలు చేసినా విష్ణుమూర్తికి సైన్యాధ్యక్షుడు విశ్వక్షేణుడు వారు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క యజ్ఞం నిర్విఘ్నంగా జరగడం కోసం విశ్వక్షేణుడిని ఆరాధన చేసి ఆయన యొక్క అనుజ్ఞ తీసుకొని ఆ తర్వాత పుణ్యాహవాచన అనేటువంటి కూడా సమకూర్చుకున్నాం.
అలాగే నైవేద్యానికి సిద్ధంగా ఉన్నటువంటి పాత్రలు కూడా ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం జరిగింది. అన్నీ కూడా ఎక్కడి నుంచో ఇక్కడికి తీసుకొచ్చాము. అయితే మనం ఒక పాత్రని శుద్ధి చేయాలంటే నీటితో కడిగితే శుద్ధి అవుతుంది. ద్రవ్యాలన్నీ కూడా శుద్ధి అవ్వాలి అంటే అన్నిటినీ మనం నీటితో కడగడం సాధ్యం కాదు. కాబట్టి కలశంలోకి గంగాది శరవతీర్థ జలాన్ని స్వామివారికి విశేష ఆరాధన చేశారు. శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆసన పాద్య అర్ఘ్య ఆచమన పుష్పగంధ ధూప దీపాలతో అష్టోపచారాలు సమర్పించి రక్షా సూత్రధారణ చేయడం జరిగింది. మనం కూడా చేస్తూ ఉంటాం రక్షా కంకణ ధారణ. ఎందుకోసం అంటే వివాహాది శుభ కార్యక్రమాలు చేసుకునేటప్పుడు ఎటువంటి ఆశోచాలు మనకి తగలకుండా మనం కంకణ ధారణ చేస్తూ ఉంటాం. ఇక్కడ స్వామివారికి ఎందుకోసం చేశారు అంటే ఆచార్యవరేణ్యులు స్వామివారికి ఈ విధంగా వినియోగిస్తారు. ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులు నా ద్వారా ఈ యొక్క యజ్ఞాన్ని నిర్వర్తిస్తున్నారు స్వామి. ఈ యొక్క యజ్ఞం అయ్యేంత వరకు కూడా మీరు ఇక్కడ ఉండి వారి యొక్క కోరికలను శీఘ్రంగా అనుగ్రహించండి అని స్వామివారికి విన్నవించి ఈ యొక్క రక్షాసూత్ర ధారణ చేసి స్వామివారి యొక్క దృష్టి మీ వైపు ఉండడం కోసం ఈ యొక్క రక్షాసూత్ర ధారణ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆచార్యవరేణ్యులు ప్రస్తుతం నిర్వహిస్తున్నటువంటిది అగ్ని ప్రతిష్టాపన. ఏమిటి ఈ యొక్క అగ్ని ప్రతిష్టాపన అంటే ఈ రోజున మనకున్నటువంటి కోరికలు స్వామివారికి చెప్పి దేవత పేరుకి చెప్పి ఇక్కడ ఈ యొక్క హోమగుండమునందు వేస్తామో ఆ దేవతకి ఈ యొక్క అవిస్సుని అమృతంగా మార్చి వారికి అందించండి, వారి యొక్క అనుగ్రహాన్ని మాకు కలగజేయండి అని మొదటగా అగ్ని భగవాను ఇక్కడ హోమగుండమునందు విశేషంగా ఇక్కడ ప్రతిష్ఠించుకుంటున్నారా ఆచార్యవరేణులు. అసలు అగ్ని భగవానుడు లేనిదే మనం ఎటువంటి కార్యక్రమాలు కూడా చెయ్యము. ఉదాహరణకు చూసుకున్నట్లయితే మనం మన గృహమునందు పూజ చేయాలన్నా దీపారాధన చేసే ఆ తర్వాత మనం పూజ ప్రారంభం చేస్తాం. అలాగే అగ్ని భగవానుడు ఇంకా సూక్ష్మంగా మనకి ఎలాగా అనుగ్రహిస్తూ ఉన్నారు అనే విషయాన్ని తెలుసుకున్నట్లయితే మనం ఆహారం తినాలి అంటే ఒక విత్తనాన్ని భూమిలో నాటితే మనకి మొలక ఎత్తదు. ఆ భూమిలో వేడి తగిలితే విత్తనం నుంచి మొలక వచ్చిన తర్వాత ఆ మొలక నుంచి ధాన్యం వచ్చిన తర్వాత ఆ ధాన్యాన్ని మనం తినాలన్నా మళ్ళీ అగ్ని భగవాను సహాయం తీసుకోవాలి. అంటే వాటిని వండాలి. అది మనం తినాలి అన్నా మన జఠరాగ్ని సకాలంగా మనకి పనిచేస్తే మనకి ఆకలి వేస్తుంది. అప్పుడు మనం ఆహారాన్ని తీసుకుంటాం. మనం తీసుకున్న ఆహారం కూడా विचित्य धीरो नामानि कृत्वा अभिवदनजदास्ते स्वाहा तावस्ताद्यमदायः चक्रप्रविद्वान् प्रति सत्यवस्त्रः विद्वान् प्रति भगवदना
ధర్మాస్తాని ధర్మాని పర్వాణ్యాసను దేహనాకం హిమాన సుదంతేన ధ్రువే సాక్షాత్తదేవ స్వాహా నారాయణ యజ్ఞే వాసుదేవాయ ధీమహి పుజార్య స్వాహా ఓం విష్ణువే నమః మాయాయ ధీమహి పుజార్య స్వాహా నిత్యమాసే సత్యం స్వాహా సత్యమిద ప్రామాణిని తమదం హరేంద్రం సంజగశాం దిశమానం దిశస్సు స్వాహా సత్యమసరస్సు సత్యభోమే సత్యలోకం దేవతే హేమత్రస్తం గణతవత్ర తస్మిన్ పుణ్యాలవరాజం స్వాహా సత్తాం సత్య సుధర్మ సింగార రూపాం సంజోలి శంకే ప్రమాణ పవిత్రా సంతారయంతే సుయమపవత్రాణ్యాదంతే వరదాయంతే స్వాహా సత్తాం సత్య సుధర్మ సింగార రూపాం సంజోలి శంకే ప్రమాణ పవిత్రా సంతారయంతే సుయమపవత్రాణ్యాదంతే వరదాయంతే స్వాహా స్వాహా భూర్భువస్వ స్వాహా గోగ్రే భవస్సు లోకానాం భీషిత రావా గురుదే వాసుదం గురుదే స్వాహా సహస్రాయ మహే మహాజ్వాలాయ జగత్సకటో విరాట్ స్వాహా మహావిష్ణుం జ్వలంతం భవదో భుజంగం భీషణం భద్రమర్చవచ్చర్వాణిహం స్వాహా వజ్రణకాయ విమహే కేశవ కృష్ణాయ విమహే తన్నో నారసింహ ప్రచోదయాత్ స్వాహా వర్తయే భుజే మహదే భో స్వాహా వాజవేచ్ఛాంతరిక్షాణి చ మహతే పూర్ణావతి కార్యక్రమం పరిసమాప్తి అయింది. మరికొద్ది నిమిషాల్లో ఇప్పటివరకు కూడా చేసినటువంటి ఈ యొక్క యజ్ఞంలో ఉన్నటువంటి శక్తిని ఆచార్యవరేణ్యులు అగ్ని అభిముఖంగా వేదిక మీద ఉన్నటువంటి కలశంలోకి ఆపాదన చేసిన తర్వాత తెరవేయడం జరుగుతుంది. స్వామివారికి మరలా మహానైవేద్యం ఉంటుంది. తెర వేసినప్పుడు ఇక్కడ భక్తులు ఎవరు కూడా లేవద్దండి. తెర తీసిన తర్వాత స్వామివారికి చివరగా మంగళహారతి ఉంటుంది. ఆ తర్వాత మాత్రమే మీరు కూర్చున్నటువంటి స్థానం నుండి ఇక్కడికి వచ్చి అందరూ కూడా ప్రతి ఒక్కరూ యజ్ఞ ఫలితాన్ని పొందండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి యొక్క పాదాలు తల మీద ఉంచి అక్కడ ప్రదక్షిణం చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే కొండకి నడిచి వెళ్ళలేని వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది వెళ్ళగలరు. కాబట్టి ఆ యొక్క కొండ ఎక్కిన ఫలితం పొందడం కోసం ఇక్కడ వెనకాల పాదాల మండపం ఉంటుంది. అందరూ కూడా సప్తగో ప్రదక్షిణ మండపం అక్కడ గోశాల ప్రదక్షిణం చేసుకొని వెనకాల పాదాల మండపంలో ఆ యొక్క పాదాల మండపం దర్శనం చేసుకొని అందరూ కూడా సకాలంలో తిరుమలలో దర్శనం చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.